హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మారినటువంటి కొత్త సిలబస్లోని ప్రోజ్ లెసన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ లెసన్ యొక్క టైటిల్ ఏంటి అంటే టూ సైడ్స్ ఆఫ్ లైఫ్. ఈ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి లెసన్ యాక్చువల్లీ ఏ స్పీచ్. ద స్పీచ్ వాస్ డెలివర్డ్ బై బుకర్ టి వాషింగ్టన్. సో, ఈ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది యాక్చువల్‌గా ఒక స్పీచ్ అనమాట. ఇది ఎవరు ఇచ్చారు అంటే బుకర్ టి వాషింగ్టన్ గారు ఇవ్వడం జరిగింది. ఓకే. లెట్ అస్ నో సమ్ డీటెయిల్స్ అబౌట్ మిస్టర్ బుకర్ టి వాషింగ్టన్. ఈ పిక్చర్ చూస్తున్నారు కదా! సో, హీ ఈస్ మిస్టర్ బుకర్ టి వాషింగ్టన్. హిస్ ఫుల్ నేమ్ ఈస్ బుకర్ టాలియాఫెర్రో వాషింగ్టన్. టీ refers to here Taliaferro. He was born in 1856 and he died in 1915. He was the dominant leader in the African American community. That means he was a great leader in the African American community. అంటే ఈయన ఒక గొప్ప లీడర్ అనమాట. ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలో ఇతను చాలా గొప్ప లీడర్. And he founded Tuskegee Normal and Industrial Institute. Now it is called Tuskegee University and he established it in 1881. ఈయన ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. అది టస్కిగీ యూనివర్సిటీ అనేసి చాలా ప్రాచుర్యం పొందింది. ఆఫ్టర్ దట్ హీ ఫౌండెడ్ నేషనల్ నీగ్రో బిజినెస్ లీగ్. సో, ఆ తర్వాత ఈయన మరొకటి స్థాపించాడు. అదేంటి అంటే నేషనల్ నీగ్రో బిజినెస్ లీగ్ అనేటువంటి దాన్ని ఒక 2 డికేడ్స్ తర్వాత ఈయన స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో, దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ బుకర్ టి వాషింగ్టన్. ఇక మన లెసన్ గురించి చూస్తే దిస్ ప్రెజెంట్ లెసన్ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ స్పీచ్ గివెన్ బై ఆర్ డెలివర్డ్ బై బుకర్ టి వాషింగ్టన్ ఇన్ టస్కిగీ యూనివర్సిటీ. సో, మన యొక్క ప్రెజెంట్ లెసన్ ఏదైతే ఉందో ద టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఇది ఒక స్పీచ్ అండ్ ఇట్ వాస్ డెలివర్డ్ బై బుకర్ టి వాషింగ్టన్ ఇన్ టస్కిగీ యూనివర్సిటీ ఫర్ ది సేక్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో, ఈ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఈ స్పీచ్ బుకర్ టి వాషింగ్టన్ గారు ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అంటే స్టూడెంట్స్ కోసం చెప్పడం జరిగింది. ఆ యూనివర్సిటీ టస్కిగీ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని ఉద్దేశించి ఈ స్పీచ్ అనేది ఆయన డెలివర్ చేశారు. ఓకేనా? సో, ఇంక మనము స్పీచ్‌ని స్టార్ట్ చేద్దాం. టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అంటే మన యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి టూ సైడ్స్. There are quite a number of divisions into which life can be divided. But for the purposes of this evening, I am going to speak of two, the bright side of the life and the dark side. జనరల్‌గా మనకి మన యొక్క లైఫ్‌లో వి కుడ్ ఫైండ్ సో మెనీ డివిజన్స్ అంటే సో మెనీ సెగ్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ రోజు ఈవినింగ్ మన బుకర్ టి వాషింగ్టన్ గారు కేవలం 2 విషయాల గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నారు. సో, వాట్ ఆర్ ద 2 థింగ్స్ he wanted to discuss? He wanted to discuss the bright side of life and the dark side of life. అంటే మన లైఫ్‌లో ఉన్నటువంటి బ్రైట్ సైడ్, ఇంకా మన లైఫ్‌లో ఉన్నటువంటి డార్క్ సైడ్ అనేటువంటి ఈ 2 విషయాల గురించి మాత్రమే నౌ అవర్ బుకర్ టి వాషింగ్టన్ ఈస్ గోయింగ్ టు డిస్కస్. ఇన్ థాట్, ఇన్ టాక్, ఇన్ యాక్షన్, I think you will find that you can separate life into these 2 divisions. సో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క మాటల్లో, మన యొక్క చేతల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ 2 థింగ్స్ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం ఫైండ్ ఔట్ చేయగలము. ద డార్క్ సైడ్ అండ్ ద బ్రైట్ సైడ్. ద డిస్కరేజింగ్ సైడ్ అండ్ ద ఎంకరేజింగ్ సైడ్. సో, ద డార్క్ సైడ్ అంటే ఏంటంటే ద డిస్కరేజింగ్ సైడ్ అనమాట. ద బ్రైట్ సైడ్ అంటే ఏంటంటే ద ఎంకరేజింగ్ సైడ్. సో, ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్‌లో ఈ డార్క్ సైడ్ దాన్ని డిస్కరేజింగ్ సైడ్ అంటాము. ఇంకా ద బ్రైట్ సైడ్ దాన్ని ఎంకరేజింగ్ సైడ్ అంటాము. వీటన్నిటిని కూడా మన యొక్క లైఫ్‌లో మనం చూస్తూనే ఉంటాము. యూ విల్ ఫైండ్ టూ మీరు కూడా ఫైండ్ చేస్తూనే ఉంటారు. దట్ దేర్ ఆర్ 2 క్లాసెస్ ఆఫ్ పీపుల్. మనుషుల్లో కూడా 2 రకాల మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఉంటారు. జస్ట్ యాస్ దేర్ ఆర్ 2 డివిజన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో, మన యొక్క స్పీచ్‌లో ఏ విధంగా అయితే మనము 2 డివిజన్స్ ఆఫ్ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ద బ్రైట్ సైడ్ అండ్ ద డార్క్ సైడ్ అనేసి, అలాగే మనుషుల్లో కూడా 2 క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనేసి మన బుకర్ టి వాషింగ్టన్ గారు చెప్తున్నారు. దెర్ ఈస్ వన్ క్లాస్
that is schooling itself and constantly training itself to look upon the dark side of life. ఒక క్లాస్ ఏంటంటే దే ఆర్ స్కూలింగ్. స్కూలింగ్ అంటే ఏంటంటే ఎడ్యుకేటింగ్ అనమాట. సో, కాన్స్టాంట్‌లీ, కాన్స్టాంట్‌లీ అంటే ఏంటంటే కంటిన్యూయస్‌లీ. సో, అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క లైఫ్‌లో ఎప్పుడు కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా ఉంటారనమాట. దేనికోసము అంటే ఆల్‌వేస్ దే లుక్ అపాన్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్. ఎప్పుడు కూడా వాళ్ళు డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్‌నే చూస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు దాని గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో, దానికి వాళ్ళు ఎడ్యుకేషన్ ద్వారా కూడా వాళ్ళు ఎంత నేర్చుకున్నా కానీ ఆల్‌వేస్ దే లుక్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ దేర్ ఈస్ అనదర్ క్లాస్. సో, మనకు 2 క్లాసెస్‌లో ఫస్ట్ క్లాస్ డార్క్ సైడ్‌నే చూస్తూ ఉంటే, మరొక క్లాస్ ఉంది గదా! ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అంటే, మేడ్ అప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కాన్షియస్‌లీ ఆర్ అన్‌కాన్షియస్‌లీ కాన్స్టాంట్‌లీ ట్రైనింగ్ దెమ్‌సెల్వ్స్ టు లుక్ అపాన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్. మరొక రకమైనటువంటి పర్సన్స్, పీపుల్ వాళ్ళేం చేస్తారంటే, కాన్షియస్‌గా లేదా అన్‌కాన్షియస్‌గా, కంటిన్యూయస్‌గా వాళ్ళెప్పుడు కూడా దేనికి ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఉంటారు. అంటే దేని వైపు వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే, ఒక లైఫ్‌లో ఉన్నటువంటి బ్రైట్ సైడ్‌ని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో, మనం ఈ పారాగ్రాఫ్ చూసాము అంటే సింపుల్‌గా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. సో, ఏ పర్సన్స్ లైఫ్ హాస్ ద డార్క్ సైడ్ అండ్ ద బ్రైట్ సైడ్. పీపుల్‌లో కూడా 2 రకాల పర్సన్స్ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా డార్క్ సైడ్‌ని చూస్తూ ఉంటే, కొంతమంది ఎప్పుడు కూడా బ్రైట్ సైడ్‌నే చూస్తూ ఉంటారు. హూ ఈస్ కరెక్ట్ అనేది మనం ఇక్కడ చూస్తే, మనకి చాలా తెలివిగా ఇక్కడ 2 కరెక్ట్ కాదు అనేసి మన బుక్కర్ టీ వాషింగ్టన్ గారు చెప్తున్నారు. నౌ ఇట్ ఈస్ నాట్ వైస్ టు గో ఫార్ ఇన్ ద ఎయిదర్ డైరెక్షన్. చూసారా? ఈ సెంటెన్స్ చదివితే మీకేమని అర్థమవుతుంది? నౌ ఇట్ ఈస్ నాట్ వైస్ టు గో ఫార్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ అంటే మనము కంప్లీట్‌గా బ్రైటర్ సైడ్‌నే చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అలాగే కంప్లీట్‌గా మనము డార్క్ సైడ్‌నే చూడడం, ఆలోచించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేసి మన వాషింగ్టన్ గారు చెప్తున్నారు. సో, మనం ఏమనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనము బ్రైటర్ సైడ్‌నే ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనేసి మనం అనుకుంటూ ఉంటామనమాట. సో, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో, కంప్లీట్‌గా ఒక్కదాన్నే మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేసి ఇక్కడ మన బుక్కర్ టీ వాషింగ్టన్ గారు చెప్తున్నారు. ద పర్సన్ హూ స్కూల్స్ అంటే ఎడ్యుకేట్. సో, ఎవరైతే నేర్చుకుంటారో ద పర్సన్ హూ స్కూల్స్ హిమ్సెల్ఫ్ టు సీ ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లైక్లీ టు మేక్ ఎ మిస్టేక్. అండ్ ద పర్సన్ హూ స్కూల్స్ హిమ్సెల్ఫ్ టు లుక్ ఓన్లీ అపాన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ ఫర్గెట్టింగ్ ఆల్ ఎల్స్ ఆల్సో ఈజ్ యాప్ట్ టు మేక్ ఎ మిస్టేక్. యాప్ట్ అంటే ఏంటంటే సూటబుల్. సో, కరెక్ట్ అనేసి. అంటే ఎవరైతే డార్క్ సైడే ఆలోచిస్తూ వాళ్ళ యొక్క లైఫ్‌లో ఉంటారో వాళ్ళు ఒక మిస్టేక్ చేస్తున్నట్లే. అలాగే ఎవరైతే కంప్లీట్‌గా బ్రైట్ సైడ్‌నే చూస్తూ మిగతా అంతా మర్చిపోతారో వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తున్నట్లే. అంటే బీయింగ్ ఏ పర్సన్ వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డార్క్ అండ్ ద బ్రైట్. అంటే మన యొక్క లైఫ్‌లో కంప్లీట్‌గా వి కుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ ద బ్రైట్ సైడ్ ఓన్లీ. అంటే ఎప్పుడు మనకి సుఖాలే వస్తాయి, హ్యాపీనెస్సే మనతో పాటు ఉంటుంది అనేసి మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. డెఫినెట్‌లీ వి షుడ్ బి రెడీ టు ఫేస్ ద డార్క్ సైడ్. అంటే కష్టాలు, కన్నీళ్ళు ఇలాంటివి కూడా మన లైఫ్‌లో వస్తాయి అనేటువంటిది మనము ఖచ్చితంగా మన యొక్క మైండ్‌లో ఉంచుకోవాలి. సో, వాటి రెండిటిని కూడా వి హావ్ టు ట్రీట్ అలైక్. హి ఈస్ ద గుడ్ పర్సన్ అండ్ హి ఈస్ ద రైట్ పర్సన్ అండ్ హి ఈస్ ద వన్ హూ నోస్ హౌ టు లివ్ రియల్లీ. అంటే ఎవరైతే ఆ డార్క్ సైడ్ అంటే మనకొచ్చిన కష్టాల్ని, బాధల్ని, అలాగే మనకొచ్చినటువంటి సుఖాల్ని, బ్రైట్ సైడ్‌ని రెండిటిని ఈక్వల్‌గా చూస్తూ, ఈక్వల్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందుతాడో హి ఈస్ ద రియల్ మ్యాన్. హి నోస్ హౌ టు లివ్ హిస్ లైఫ్ అనేసి ఇక్కడ మన బుక్కర్ టీ వాషింగ్టన్ చెప్తున్నారు. నాట్ విత్‌స్టాండింగ్ దిస్. విత్‌స్టాండింగ్ అంటే రిమైన్ అన్‌చేంజ్డ్. So, notwithstanding this, I think I am right in saying that the persons who accomplish most in this world, those to whom, on account of their helpfulness, the world looks most for service, those who are most useful in every way, are those who are constantly seeing and appreciating the bright side as well as the dark side of life. చూసారా? సో, తను
తను చెప్పినటువంటి మాటల్ని చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకోవట్లేదు. ఎందుకని అంటే అకంప్లిష్ అంటే ఏంటంటే అచీవ్. అంటే ద పీపుల్ హూ ఆర్ ద అచీవర్స్ అండ్ హూ ఆర్ ద విన్నర్స్ అండ్ హూ హెల్ప్ ద సొసైటీ. సో, ఎవరైతే సర్వీస్‌ని బాగా అందిస్తూ అందరికి హెల్ప్ చేస్తూ ఉండి అచీవ్‌మెంట్స్ సాధించి గొప్ప విన్నర్స్‌గా ఉంటారో, వాళ్ళని గనక మనం గమనించాము అంటే దే అప్రిషియేట్ ద బ్రైట్ సైడ్ యాస్ వెల్ యాస్ ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఖచ్చితంగా బ్రైట్ సైడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. డార్క్ సైడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అలాగే బ్రైట్ సైడ్‌ని ఏ విధంగా అయితే అప్రిషియేట్ చేస్తారో, అలాగే డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్‌ని కూడా దే విల్ అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే ఏంటి? ప్రైజ్ ఆర్ వెల్కమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అచీవర్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అతను సక్సెస్ అయ్యాడు అంటే దేర్ వుడ్ బి సో మెనీ ఫెయిల్యూర్స్. అతని లైఫ్‌లో చాలా డార్క్ సైడ్ ఉంటుంది. అవన్నిటిని కూడా అతను దాటుకొని వస్తేనే నౌ హీ విల్ బికమ్ ద సక్సెస్‌ఫుల్ పర్సన్. అంటే ద పర్సన్ హూ అప్రిషియేట్ ద బ్రైట్ సైడ్ యాస్ వెల్ యాస్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్ హీ విల్ బి ద రియల్ విన్నర్ అండ్ హీ విల్ బి ద పర్సన్ హూ అకంప్లిష్డ్ ఇన్ హిస్ లైఫ్. అంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అనేటువంటి వాడు కంపల్సరీ తన యొక్క లైఫ్‌లో బ్రైట్ సైడ్‌ని, డార్క్ సైడ్‌ని రెండిటిని కూడా అప్రిషియేట్ చేస్తాడు అనేసి ఆయన చెప్తున్నారు. You will sometimes find two persons who get up in the morning, perhaps a morning that is overcast with shadows, a damp, wet, rainy, uninviting morning. సో, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది మన బుక్కర్ టీ వాషింగ్టన్ గారు చెప్తున్నారు. సో, ఏదైనా సరే మనకు అర్థం అవ్వాలి అంటే వి షుడ్ హావ్ టు గెట్ సమ్ ఎగ్జాంపుల్. సో, ఆ స్టూడెంట్స్ కూడా కరెక్ట్‌గా అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతోటి బుక్కర్ టీ వాషింగ్టన్ గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో, దేర్ ఆర్ 2 పర్సన్స్. ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి మార్నింగ్ నిద్ర లేచారు. హూ గోట్ అప్ ఇన్ ద మార్నింగ్. పర్హాప్స్ అంటే ఏంటంటే మేబీ. మేబీ ద మార్నింగ్ దట్ ఈస్ ఓవర్‌కాస్ట్ విత్ షాడోస్. ఓవర్‌కాస్ట్ అంటే కవరింగ్ ఆఫ్ గ్రే క్లౌడ్స్. అంటే ఆకాశంలో మబ్బులంతా కూడా ఫుల్లుగా మబ్బులు పట్టేస్తుందనమాట. అంతే కాకుండా దేర్ వాస్ ఎ డాంప్. డాంప్ అంటే స్లైట్‌లీ వెట్ అంటే తడి తడిగా ఉందనమాట. అండ్ ఇట్ ఈస్ వెట్ అండ్ రెయినీ అన్‌ఇన్వైటింగ్ మార్నింగ్. సో, ఆ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచేసరికి ఎలా ఉంది అంటే వాతావరణం అక్కడ వెదర్ ఎలా ఉంది అంటే ద క్లౌడ్స్ హావ్ బీన్ కవర్డ్ ఇన్ ద స్కై. సో, మొత్తం స్కై అంతా కూడా క్లౌడ్స్ తోటి నిండిపోయింది. ఇంకా వెదర్ ఎలా ఉంది అంటే జస్ట్ వర్షం పడింది బాగా. అందువల్ల చాలా వెట్‌గా అంటే తడి తడిగా ఇంకా రెయిన్ పడడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న గుంతల్లో నీళ్లు నిలిచి ఆ విధంగా ఉందన్నమాట. సో, ఇట్ ఈస్ అన్ అన్‌ఇన్వైటింగ్ మార్నింగ్. అంటే ఎవరు కూడా అలాంటి మార్నింగ్‌ని మేబీ ఇన్వైట్ చేయకపోవచ్చు. సో, దట్ ఈస్ ద సిట్యుయేషన్. ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఇద్దరు పర్సన్స్ ఆ 2 పర్సన్స్ ఆ వెదర్‌కి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది ఇప్పుడు మన బుక్కర్ టీ వాషింగ్టన్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. అంటే ఒకరోజు మార్నింగ్ ఇద్దరు వ్యక్తులు ఒకేసారి నిద్ర లేచారు. సో, వాళ్ళిద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి వెదర్ ఉందక్కడ. ఎలాంటి వెదర్ ఉంది అంటే క్లౌడీగా ఉంది. ఇంకా జస్ట్ అప్పుడే వర్షం పడింది. కాబట్టి అక్కడక్కడ నీళ్లతో నిండినటువంటి గుంతలున్నాయి. ఇంకా కొంచెము వెట్‌గా ఉందన్నమాట పరిస్థితి. అంటే రెయిన్ పడింది కాబట్టి. ఇప్పుడు ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. And one of these persons will speak of the morning as being gloomy, will speak of the mud puddles about the house, of the rain, and of all the disagreeable features. సో, ఒక పర్సన్ వచ్చేసి మార్నింగ్‌ని ఎలా చెప్తున్నాడు అంటే, "అబ్బా! దిస్ మార్నింగ్ ఈస్ వెరీ గ్లూమీ" అనేసి చెప్తున్నాడు. అంటే చాలా బ్యాడ్ వెదర్ ఇది. అండ్ హి ఈస్ టాకింగ్ అబౌట్ ద మడ్ పడిల్స్. మడ్ పడిల్స్ అంటే ఏంటంటే స్మాల్ పూల్స్ అనమాట. అంటే చిన్న చిన్న గుంతలు. దే ఫిల్డ్ విత్ డర్టీ వాటర్. సో, ఆ హౌస్ ముందున్నటువంటి ఆ డర్టీ వాటర్‌తో నిండినటువంటి గుంతలను చూసి హి ఈజ్ ఫీలింగ్ అన్‌కంఫర్టబుల్. అంటే కొంచెము ఇరిటేషన్‌గా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఆఫ్ ద రెయిన్. ఆ రెయిన్ కూడా అతనికి నచ్చడం లేదు. సో, ఇవన్నీ కూడా డిసగ్రీయబుల్ ఫీచర్స్. అవన్నీ కూడా అతనికి నచ్చడం లేదు. ఆ ఫీచర్స్ అంటే ఆ మార్నింగ్‌కి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో, ఆ గ్లూమీగా ఇలాగా ఉండేటువంటి క్వాలిటీస్ ఏవి కూడా అతనికి నచ్చడం లేదనమాట. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ హూ హాస్ బీన్ లుకింగ్ ఎట్ ద వెదర్
ఇన్ ద డార్క్ సైడ్‌గా ఆలోచించేటువంటి వ్యక్తికి ఎగ్జాంపుల్‌గా మనం ఈ ఫస్ట్ పర్సన్‌ని తీసుకోవచ్చు. మరి ద సెకండ్ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడో చూద్దాం చూడండి. ద సెకండ్ పర్సన్ ద వన్ హూ హాస్ కూల్డ్ హిమ్సెల్ఫ్ టు సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్. ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్ విల్ స్పీక్ ఆఫ్ ద బ్యూటీస్ దట్ ఆర్ ఇన్ ద రెయిన్ డ్రాప్స్ అండ్ ద ఫ్రెష్‌నెస్ ఆఫ్ ద న్యూలీ bathed ఫ్లవర్స్, shrubs అండ్ ట్రీస్. సో, ఆ బ్రైట్ సైడ్ చూసేటువంటి ఒక పర్సన్ ఎవరు అంటే ద సెకండ్ పర్సన్. అతను ఎలా చూస్తున్నాడు అంటే, సో, ఆ రెయిన్ డ్రాప్స్ అనేటువంటివి ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా ఆ ఫ్లవర్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే, అప్పుడే స్నానం చేస్తే ఎంత ఫ్రెష్‌గా ఉంటారో మనుషులు, అంత ఫ్రెష్‌గా ఫ్లవర్స్ ఉన్నాయి. అంటే వాటిపైన అలా అలా డ్రాప్స్ పడి, ఆ ఫ్లవర్స్ పెటల్స్ పైన ఇంకా ఆ డ్రాప్స్‌ని వి కుడ్ ఫైండ్ దేర్. అంటే మనం స్నానం చేసొచ్చిన తర్వాత కూడా మన బాడీ పైన ఏ విధంగా అయితే అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ ఉంటాయో, ఆ విధంగా ఆ ఫ్లవర్స్ పైన కూడా చిన్న చిన్న డ్రాప్స్ ఉండడం వల్ల హియర్ హి వాస్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్స్ లైక్ న్యూలీ ఫ్రెష్ బేత్డ్ ఫ్లవర్స్ అలా కనిపిస్తున్నాయి. ఆ స్ట్రబ్స్ ఇంకా ట్రీస్ ఇవన్నీ కూడా ఆ వాటర్ డ్రాప్స్ తోటే ఉండడం వల్ల చాలా వండర్‌ఫుల్‌గా, అందంగా అప్పుడే స్నానం చేసినట్లుగా ఫ్రెష్‌గా ఉన్నాయి అనేసి ఈ బ్రైట్ సైడ్ చూసేటువంటి పర్సన్ అనుకుంటూ ఉన్నాడు. చూసారా? ద సిట్యుయేషన్ ఈస్ సేమ్. బట్ ద పర్సన్స్ థాట్స్ ఆర్ డిఫరెంట్. ఒకతను గ్లూమీగా ఆలోచిస్తున్నాడు ఆ వెదర్‌ని. మరొకతను అందులో ఉన్నటువంటి బ్యూటీని ఆరాధిస్తున్నాడు. సో, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ అనేసి అంటుంటారు. అంటే ఒక విషయాన్ని నువ్వు మంచిగా చూడాలి, పాజిటివ్‌గా చూడాలి అనుకుంటే అలా చూడొచ్చు. అదే విషయాన్ని నువ్వు నెగెటివ్‌గా చూడాలి అనుకున్నా గాని చూడొచ్చనమాట. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ అవర్ బుకర్ టీ వాషింగ్టన్ హాస్ గివెన్ ఫర్ ద కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆల్వేస్ సీస్ ద డార్క్ సైడ్ అండ్ who always sees the bright side. Notwithstanding the gloomy and generally disconsolate appearing things, he will find something attractive in the sense out of doors, seen out of doors, and will discover something in the gloomy morning that will cheer him. సో, అంటే ఇక్కడ మనం గమనిస్తే డిస్కన్సోలేట్ అంటే వెరీ అన్‌హ్యాపీ. ఆ బయట యాక్చువల్‌గా ఎట్లా ఉంది పరిస్థితి? రెయినీగా ఉంది. నిజమే. చాలా డార్క్‌గా ఉంది ఆ క్లౌడ్స్ వల్ల. ఆ అపియరెన్స్ అంతా కూడా మడ్ పూల్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెము డిస్టర్బెన్స్‌గానే ఉంది. కానీ ఎవరైతే ఆ బ్రైట్ సైడే ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళకి మాత్రము ఆ డోర్స్ అవతల ఉండేటువంటి ఆ సీన్ అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉందనమాట. అంటే గ్లూమీలో కూడా ఆ గ్లూమీ మార్నింగ్‌లో కూడా వాళ్ళకి ఏం కనిపిస్తూ ఉంది అంటే బ్యూటీ కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంది. అదంతా వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ఉంది. సో, దట్ మీన్స్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా మన బుక్కర్ టీ వాషింగ్టన్ గారు ఏం చెప్తున్నారు అంటే, మనిషి యొక్క మైండ్‌లోనే ఉంటుంది బాధైనా, సుఖమైనా. సుఖాల్లో కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. బాధల్లో కూడా కొంతమంది సుఖాలను వెతుక్కుంటూ ఉంటారు. అంటే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కొంతమందికి అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళకే ప్రపంచంలో ఉన్న కష్టాలెన్నో ఉన్నట్లుగా ఎప్పుడు బాధపడుతూ డల్‌గా ఉంటారు. కొంతమందుంటారు. వాళ్ళకి చాలా కష్టాలుంటాయి. కానీ వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉంటారు. పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ డిఫరెన్సు? వాళ్ళకెన్ని కష్టాలున్నా గానీ, వాటన్నిటిని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ, వాళ్ళు దాంట్లోనే హ్యాపీనెస్‌ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వి నీడ్. నెక్స్ట్, సపోజ్ దట్ యూ సీ ది సేమ్ 2 పర్సన్స్ ఈట్ దేర్ బ్రేక్‌ఫాస్ట్. సో, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్‌ని మనకి బుక్కర్ టీ వాషింగ్టన్ గారు ఇస్తున్నారు. ఈ ఇద్దరు పర్సన్సే ఇప్పుడేం జేశారు అంటే, ఒకరి ఇంటికెళ్లారనమాట. నెయిబర్ వాళ్ళ ఇంటికెళ్లారు. మేబీ దట్ నెయిబర్ హాడ్ ఇన్వైటెడ్ థిస్ 2 ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరిని బ్రేక్‌ఫాస్ట్‌కి పక్కనే ఉన్నటువంటి నెయిబర్ ఇన్వైట్ చేశాడు. వాళ్ళిద్దరూ కూడా వెళ్లి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌గా వాళ్ళకేం ప్రొవైడ్ చేశారు అంటే, పర్హాప్స్ దే విల్ ఫైండ్ ఔట్ దట్ ద రోల్స్ ఆర్ బ్యాడ్. బట్ దట్ ద కాఫీ ఈస్ ఎక్సలెంట్. వాళ్ళకేం ప్రొవైడ్ చేశారు అంటే, సో మేబీ యూ థింక్ దట్ రోల్స్ అండ్ కాఫీ వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌గా వాళ్ళేం ప్రొవైడ్ చేశారు అంటే వాళ్ళకి నెయిబర్ రోల్స్. మేబీ రోల్స్ అంటే మనకి బాగా అర్థమయ్యేలాగా మేబీ మనం చపాతీ కానీ, ఇలాంటి రోల్స్ అనేసి అనుకుందాం. మేబీ దట్ వుడ్ బి డిఫరెంట్ ఇన్ దేర్ ప్లేసెస్.
అంటే ఇదంతా కూడా మనకి అమెరికాలో జరిగింది కాబట్టి అక్కడ రోల్స్ అంటే డిఫరెంట్ రోల్స్ ఉండొచ్చు. మనకి కన్వీనియంట్‌గా ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ రోల్స్ అనేసి అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో, అలాంటి రోల్స్ పెట్టినప్పుడు ఇంకా వచ్చేసి కాఫీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ రోల్స్ అనేటువంటివి యాక్చువల్లీ బ్యాడ్. అంత టేస్టీగా లేవనమాట. కానీ కాఫీ ఈజ్ ఎక్సలెంట్. కానీ కాఫీ మాత్రము చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. అవి వాళ్ళకి సర్వ్ చేశారు. ఆ నైబర్స్. If the roles are poor, it is a greater deal better in such a case to get into the habit. A habit that you will find pace from every standpoint of being able to forget how unpalatable they are and to let your thoughts dwell upon the good and satisfactory coffee. సో, అప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్‌గా రోల్స్ అనేటువంటివి చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. అవసలు ఏమాత్రం కూడా బాగాలేదు. ఇప్పుడు మన హ్యాబిట్ అనేటువంటిది బయటపడుతుంది. ఓకేనా? సో, ఆ రోల్స్ అనేటువంటివి మన చపాతీ రోల్స్ అలా అనుకోవచ్చు. ఇంకా స్టాండ్ పాయింట్ అంటే మన యొక్క యాటిట్యూడ్. ఇంకా అన్‌పాలటబుల్. అన్‌పాలటబుల్ అంటే ఏంటంటే నాట్ ప్లెజెంట్ టు టేస్ట్ అంటే నాట్ డెలిషియస్ అనమాట. సో, ఇప్పుడు మన యొక్క నేచర్ అనేటువంటిది బయటపడుతుంది. ఇప్పుడు ఆ 2 పర్సన్స్ ఉన్నారా? సో, వాళ్ళలో ఎలాగా అనుకుంటూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో, ఎవరైతే ఆ నెగెటివ్‌గా డార్క్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాడో, అతనెప్పుడు కూడా మంచిగా ఉండేటువంటి కాఫీ గురించి ఆలోచించడు. ఏం గురించి ఆలోచిస్తాడు? అబ్బా! ఈ రోల్స్ బాగానే లేవు. సో, చాలా చెత్తగా ఉన్నాయి. చాలా టేస్ట్ అస్సలు బాగలేదు. అనేసి వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. మరి బ్రైటర్ సైడ్ ఆలోచించేటువంటి ఆ పర్సన్ ఏం చేస్తాడు? దాని గురించి వదిలేస్తాడు. దేని గురించి వదిలేస్తాడు? ఆ రోల్స్ గురించి తన యొక్క థాట్స్‌ని ఆపేసి, ఇంకా దేని గురించి ఆలోచిస్తాడు? కాఫీ అనేది సాటిస్ఫాక్షన్‌గా ఉంది గదా! చాలా బాగుంది కదా! అనేసి తన యొక్క ఆలోచనల్ని దాని వైపు మళ్లించుకుంటూ నివసించడం జరుగుతుంది. సో, దిస్ ఈజ్ వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? కాల్ ద అటెన్షన్ ఆఫ్ యువర్ నియర్ నైబర్ ఎట్ ద టేబుల్ టు ద ఎక్సలెన్స్ ఆఫ్ ద కాఫీ. సో, ఆ సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు చెప్పండి? ఆ సెకండ్ పర్సన్ వచ్చేసి ఏం చెప్తాడు అంటే, ఆ యొక్క నైబర్ దగ్గరికెళ్ళేసి చెప్తాడు. "కాఫీ చాలా ఎక్సలెంట్‌గా ఉందండి" అనేసి చెప్తాడు. సో, మీరే ఆ నైబర్ పొజిషన్‌లో ఉంటే మీరెలా ఫీల్ అవుతారప్పుడు? చెప్పండి? ఓహ్! థాంక్ యూ వెరీ మచ్ అనేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, ఆ విధంగా మనము అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అదే డార్క్ సైడ్ పర్సన్ అయితే ఏం చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్, రోల్స్ చాలా చెత్తగా ఉన్నాయి అని చెప్పాడనుకోండి. అప్పుడు ఆ నైబర్‌తో మన యొక్క రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి బ్రోకెన్ కదా! కాబట్టే ఇక్కడ ఏంటి అంటే మనము అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు. మన యొక్క ఆలోచనలతోటి. సో, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్కూలింగ్? You will grow up to be an individual whom people will like to see కమింగ్ నియర్ దెమ్. ఇలాంటి యాటిట్యూడ్ మన దగ్గరుంటే, అంటే ఇప్పుడు ఎవరైతే కాఫీ బాగుంది అనేసి ఆ నైబర్‌కి చెప్తాడో, అలాంటి వాళ్ళతోటే రిలేషన్స్ అనేటువంటివి అవతల వాళ్ళు ఎక్కువగా పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. An individual to whom people will go for encouragement when the hours are dark and when everything seems to be discouraging. అలాంటి వ్యక్తుల వారి దగ్గరికే చాలామంది చేరడం జరుగుతుంది. ఎందుకంటే దే ఆల్వేస్ ఎంకరేజ్ ద పర్సన్స్ హూ ఆర్ ఫేసింగ్ ద డార్క్ సైడ్ అండ్ ప్రాబ్లమ్స్. సో, అండ్ కంప్లీట్ డిస్కరేజింగ్. సో, ఎవరైతే ఎక్కువగా డిస్కరేజింగ్‌కి లోనవుతూ, వాళ్ళ జీవితంలో ఎంకరేజ్‌మెంట్ అనేది లేకుండా కోల్పోతారో, అలాంటి వాళ్ళంతా గూడా ఇలాగ ఎవరైతే బ్రైటర్ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి ఎంకరేజ్‌మెంట్ పొందేదానికి దే ఆర్ రెడీ. సో, ఆ విధంగా మనముండాలి. ఎప్పుడు కూడా మనము ఏం చేయాలి అంటే, వి హావ్ టు లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. అట్ ద సేమ్ టైమ్ వి షుడ్ బి రెడీ టు ఫేస్ ద డార్క్ సైడ్. రెండిటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. రెండిటిని ఈక్వల్‌గా తీసుకోవాలి. కానీ మనము ఇచ్చేటువంటి మాటలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ ఎలా ఉండాలి అంటే, బ్రైటర్ సైడ్‌నే చూస్తూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇన్ జస్ట్ ద సేమ్ వే. సో, ఇక్కడ మనం గమనిస్తే మనకి ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడండి. ఏంటా 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి? ద ఫస్ట్ వన్ ఏంటి? మార్నింగ్ కదా! రెయినీ మార్నింగ్ గురించి చెప్పారు. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ విత్ రోల్స్ అండ్ కాఫీ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడండి. ఇన్ జస్ట్ ద సేమ్ వే వెన్ యూ గో ఇంటు ద క్లాస్ రూమ్ టు రిసైట్ యువర్ లెసన్స్ డు నాట్ డ్వెల్ అపాన్ ఎనీ మిస్టేక్స్ దట్ యూ మే థింక్ యూ సీ ద టీచర్ మేక్ అపాన్ ఎనీ వీక్‌నెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద లెసన్. సో, ఇప్పుడు ఇదే విధంగా
ఇప్పుడు జనరల్‌గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పారు స్టూడెంట్స్‌కి 'బుక్కర్ టీ వాషింగ్టన్.' ఇప్పుడు ఆయన స్టూడెంట్స్‌కి ఏం ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అంటే, వాళ్ళకి చాలా దగ్గరగా ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఏంటది? క్లాస్ రూమ్. సో, క్లాస్ రూమ్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఆయనిక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా? సో, ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడాయన, ఇన్ జస్ట్ ద సేమ్ వే వెన్ యూ గో ఇంటు ద క్లాస్ రూమ్స్. అలాగే క్లాస్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు టు రిసైట్ యువర్ లెసన్స్. రిసైట్ అంటే ఏంటి? సేయింగ్ అలౌడ్. డు నాట్ డ్వెల్ అపాన్ ఎనీ మిస్టేక్స్. అంటే టీచర్ ఆ క్లాస్ రూమ్‌లో టీచర్ ఏం చేస్తారాయన? ఆయన కానీ, ఆమె కానీ చాలా బాగా లెసన్‌ని ప్రిపేర్ అయ్యి స్టూడెంట్స్ ముందు ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కదా! కొన్ని సార్లు ఏమవుతుంది అంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్, మేబీ దేర్ ఆర్ సమ్ వీక్‌నెస్. ప్రతి ఒక్కరికి కొన్ని వీక్‌నెస్ ఉంటాయి గదా! మేబీ అలాంటి వీక్‌నెస్ తోటే ద టీచర్ మైట్ మేక్ సమ్ మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ అనేటువంటివి చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీబడీ విల్ డూ మిస్టేక్స్. దో హి ఈజ్ ఎ టీచర్ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఎనీబడీ. మనుషులమంటే కంపల్సరీ మనం మిస్టేక్స్‌ని చేయడం జరుగుతుంది. ఆల్ టీచర్స్ మేక్ మిస్టేక్స్ సమ్‌టైమ్స్ and you may depend upon it that it is an excellent teacher and a person of fine character who, when he or she has made a mistake, says frankly and plainly, I have made a mistake or I don't know. సో, అందరు టీచర్స్ కూడా ఎక్కడో చోట మిస్టేక్స్ అనేటువంటివి కొన్నిసార్లు చేయడం జరుగుతుంది. సో, ఎందుకంటే అంత ప్రిపరేషన్ చేసి వాళ్ళు రాసేటప్పుడు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోవడమో, లేకపోతే ఒక పాయింట్ చెప్పడం మర్చిపోవడమో, ఏదో ఒక మిస్టేక్ అనేటువంటిది జరగొచ్చు. ఆ టైంలో జనరల్‌గా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, దే కామెంట్ ద టీచర్. ఆ టీచర్‌కి ఏం రాదు అన్నట్లుగా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఆ టీచర్‌ని వాళ్ళు హ్యూమిలియేట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే వెటకారంగా మాట్లాడడం ఆ టీచర్ గురించి. ఇంకా ఒకవేళ ఆ టీచర్ కనుక ఫిజికల్ అపియరెన్స్‌ని బట్టి కూడా వాళ్ళు ఎలాగంటే అలా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది లావుగా ఉన్నా, లేదా వాళ్ళ యొక్క స్లాంగ్ డిఫరెంట్‌గా ఉన్నా, వాళ్ళ యొక్క వాయిస్‌ని, లేదా వాళ్ళ యొక్క హెయిర్ ఆర్ సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి. వాటిల్ని బట్టి కూడా ఏం చేస్తూ ఉంటారంటే స్టూడెంట్స్ కొంచెము ఆ టీచర్స్‌ని డిఫరెంట్‌గా మాట్లాడడము, బ్యాడ్‌గా మాట్లాడడం వాటి గురించి చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేసి ఇక్కడ మన 'బుక్కర్ టీ వాషింగ్టన్' గారు చెప్తున్నారు. సో, టీచర్స్ అనేటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తారు. సో, కానీ ఒక ఎక్సలెంట్ టీచర్ విత్ ఏ గ్రేట్ క్యారెక్టర్, ఫైన్ క్యారెక్టర్ అంటే గ్రేట్ క్యారెక్టర్ అనేసి మనం ఎవరిని చెప్పొచ్చు అంటే, ఎవరన్నా ఒక టీచర్ మేబీ హి ఆర్ షీ తను మిస్టేక్ చేసినప్పుడు ఫ్రాంక్లీగా అంటే డైరెక్ట్‌గా ఇంకా సింపుల్‌గా ఐ హావ్ మేడ్ ఎ మిస్టేక్. ఐ డోంట్ నో ఇట్ అనేసి ఎవరైతే ఒప్పుకుంటారో డైరెక్ట్‌గా, ఓపెన్‌గా హి ఆర్ షీ విల్ బి ద ఎక్సలెంట్ టీచర్ అండ్ ఏ పర్సన్ విత్ ఏ గుడ్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్యారెక్టర్ అనేసి 'బుక్కర్ టీ వాషింగ్టన్' చెప్తున్నారు. అర్థమైందా ఈ పాయింట్ మీకు? సో, ఈ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే టీచర్స్ వాళ్ళకి ఏదన్నా రాంది రాదు అనేసి ఒప్పుకుంటారో, లేదా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్‌ని ఐ మేడ్ ఎ మిస్టేక్ అని ఒప్పుకుంటారో, దే ఆర్ ద బెస్ట్ టీచర్స్ విత్ ఏ గ్రేట్ క్యారెక్టర్ అనేసి చెప్తున్నారనమాట. ఇట్ టేక్స్ ఎ వెరీ గుడ్ అండ్ ఎ వెరీ బ్రైట్ టీచర్ టు సే, ఐ డోంట్ నో. No teacher knows everything about every subject. A good teacher will say frankly and clearly, I don't know, I cannot answer that question. సో, ఏ టీచర్‌కి కూడా సబ్జెక్ట్‌లో కంప్లీట్ నాలెడ్జ్ ఉందని చెప్పలేము. ఎందుకని అంటే, ఎనీబడీ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఎవ్రీ డే దే హావ్ టు అప్‌డేట్ దేర్ నాలెడ్జ్. మనం ఎంత నేర్చుకున్నా కానీ ఒక సబ్జెక్ట్‌లో మనకు తెలియంది ఏదో కొంత అనేది ఉంటుంది. కాబట్టి ప్రతీదీ టీచర్‌కి వచ్చి ఉండాలి అనేటువంటిది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషనే అవుతుంది. ఓకేనా? సో, టీచర్‌కి కూడా కొన్నిసార్లు కొన్ని తెలియనటివి ఉంటాయన్నమాట. లేదా కొన్నిసార్లు మిస్టేక్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడు ఏ టీచర్ అయితే ఐ మేడ్ ఎ మిస్టేక్ అండ్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఐ కెనాట్ ఆన్సర్ థిస్ క్వెషన్ బికాజ్ ఐ డోంట్ నో అనేసి ఒప్పుకుంటారో అండ్ ఫ్రాంక్‌గా చెప్తారో దట్ టీచర్ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ అండ్ ఎక్సలెంట్ టీచర్ విత్ ఏ గ్రేట్ క్యారెక్టర్ అనేసి ఇక్కడ 'బుక్కర్ టీ వాషింగ్టన్' గారు చెప్తున్నారు. లెట్ మీ టెల్ యూ రైట్ హియర్ Two, that when you go out from here to become teachers yourselves, as a large proportions of you will go, whenever you get to a point where a student asks you a question which you are not able to answer or asks you
something about a subject on which you are not well informed, you will find it better to say frankly, honestly, I am unable to answer your question. సో, ఇక్కడ స్టూడెంట్స్‌ని ఉద్దేశించి ఇలా చెప్తున్నారనమాట. అంటే నేనిప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. లెట్ మీ టెల్ యూ హియర్. ఒకవేళ ఫ్యూచర్‌లో మీరిక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యూ మే బికమ్ ద టీచర్స్. మీరు టీచర్స్ అవుతారు. అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు సే సో మెనీ థింగ్స్ టు ద టీచర్స్ యాస్ ద టీచర్స్. సో, దేర్ వుడ్ బి ఎ లాట్ ఆఫ్ ప్రపోర్షన్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అంటే మీకు తెలిసింది ఆ హోల్ అనేటువంటి దాంట్లో కొంతే ఉంటుంది. మొత్తం మీరు నేర్చుకోలేరు ఒక సబ్జెక్ట్ గురించి. సో, అట్ దట్ టైమ్ యూ హ్యావ్ గాన్ టు ద క్లాస్. మీరు క్లాస్‌కెళ్లారు. అక్కడ ఒక స్టూడెంట్ మిమ్మల్ని ఒక క్వెషన్ రైజ్ చేసి అడిగాడనమాట. బట్ యూ డోంట్ నో అబౌట్ దట్ క్వెషన్. యూ డోంట్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఆన్సర్ ఆన్ దట్ పర్టిక్యులర్ క్వెషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అప్పుడు మీరేం చేయాలి అంటే ఫ్రాంక్‌గా అంటే డైరెక్ట్‌గా, హానెస్ట్‌గా, నిజాయితీగా ఏం చెప్పాలి అంటే ఐ యామ్ అనేబుల్ టు ఆన్సర్ యువర్ క్వెషన్స్. సో, నాకు నువ్వు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నిజంగా తెలియదు అని నువ్వు చెప్తే నువ్వేమి అక్కడ తగ్గిపోవు. నీ యొక్క స్టేటస్ ఏమి తగ్గిపోదు. సో, స్టూడెంట్స్ నీ గురించి ఏమి తప్పుగా అనుకోరు. సో, ఇంకా నీ గురించి ఏమనుకుంటారంటే స్టూడెంట్స్, యువర్ స్టూడెంట్స్ విల్ రెస్పెక్ట్ యూ ఎ గ్రేట్ డీల్ మోర్ ఫర్ యువర్ ఫ్రాంక్‌నెస్ అండ్ ఆనెస్టీ. సో, నీ స్టూడెంట్స్ నీ గురించి ఏం తప్పుగా అనుకోరు. ఇంకా ఏమనుకుంటారు అంటే, నీ యొక్క ఫ్రాంక్‌నెస్ గురించి, నీ యొక్క నిజాయితీ, ఆనెస్టీ గురించి వాళ్ళు గొప్పగా అనుకుంటారు. కాబట్టి మీరు కూడా టీచర్స్ అయిన తర్వాత మీకేదన్నా తెలియకపోతే మీరు కూడా చెప్పండి. ఐ డోంట్ నో ఇట్. సో, నేను నీ క్వెషన్‌కి ఆన్సర్ చేయలేకపోతున్నాను. బికాజ్ ఐ డిడ్ నాట్ నో ఇట్. ఒకవేళ మీరేదైనా మిస్టేక్ చేస్తే ఐ మేడ్ ఎ మిస్టేక్ అనేసి కూడా మీరు వాళ్ళకి డైరెక్ట్‌గా చెప్పండి. దానివల్ల మీరేమి తగ్గిపోదు. మీ స్టేటస్ ఏమి తగ్గిపోదు. మీ రెస్పెక్ట్ ఏమి తగ్గిపోదు. ఇంకా మీ స్టూడెంట్స్ మిమ్మల్ని గొప్పగా చూస్తారు. ఎందుకంటే యువర్ క్యారెక్టర్ ఈస్ గ్రేట్ అండ్ యూ ఆర్ ఏ హానరబుల్ పర్సన్. సో, మీ యొక్క నిజాయితీని వాళ్ళు మెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ హిస్ హెడ్ సో మచ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్. సో, ఎడ్యుకేషన్ అంటే ఒక పర్సన్ తన యొక్క తలలో పెట్టుకునేది కాదు. అంటే తన యొక్క మైండ్‌లో ఉంచుకునేటువంటి విషయాలు కాదు. ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్. సో, మనకి కావలసింది మనం ఫైండ్ ఔట్ చేయడమే ఎడ్యుకేషన్. అంతేకాని సో, మనకి మైండ్‌లో పెట్టుకునిందంతా కూడా ఎడ్యుకేషన్ కాదనమాట. అంటే ఎడ్యుకేషన్ అనేది మనకేం నేర్పించాలి అంటే, కొత్తది మనం నేర్చుకునే దానికి మనకి అవకాశాలు కల్పించాలి. ఆ నాలెడ్జ్‌ని ఇవ్వాలి. మనం ఎలా కొత్తవి నేర్చుకోవాలి అనేటువంటి నాలెడ్జ్‌ని మనకిచ్చేదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్. ఐ బిలీవ్ ఇట్ వాస్ డేనియల్ వెబ్‌స్టర్ హూ సెడ్. సో, డేనియల్ వెబ్‌స్టర్ గారు ఒక విషయం చెప్పారు. ద ట్రూలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ వాస్ నాట్ ద వన్ హూ హాడ్ ఆల్ నాలెడ్జ్ ఇన్ హిస్ హెడ్. నిజంగా ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎవరు అంటే, నాలెడ్జ్ అంతా కూడా తన తలలో పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు. బట్ ద వన్ హూ న్యూ వేర్ టు లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్ అపాన్ ఎనీ సబ్జెక్ట్ అపాన్ విచ్ ఎట్ ఎనీ టైమ్ హీ మైట్ వాంట్ ఇన్ఫర్మేషన్. మరి ఎవరు గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయగలుగుతారో, వాళ్ళకి ఎక్కడ సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో, ఏ సబ్జెక్ట్ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలో, అండ్ ఎలాగ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవాలో తెలుసుకోగలుగుతారో, దట్ పర్సన్ ఈస్ ద ట్రూలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అనేసి డేనియల్ వెబ్‌స్టర్ చెప్పారనమాట. అంటే ఒక ఎడ్యుకేటెడ్ మ్యాన్, నిజమైనటువంటి ఎడ్యుకేటెడ్ మ్యాన్ అంటే ప్రతి విషయాన్ని తలలో మైండ్‌లో పెట్టుకునేటువంటి వాడు కాదు. ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే, ఎక్కడ దాని గురించి పరిశోధించాలి, ఎక్కడ దాని గురించి సెర్చ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అనేది ఎవరైతే తెలుసుకొని ఉంటారో, దట్ పర్సన్ ఈస్ ద ట్రూలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అనేసి డేనియల్ వెబ్‌స్టర్ ఇక్కడ చెప్పడం జరిగింది. దట్ వాస్ కోటెడ్ బై అవర్ బుకర్ టీ వాషింగ్టన్. ఈచ్ ఇండివిడ్యువల్ హూ విషెస్ టు సక్సీడ్ మస్ట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. సో, ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి డిసిప్లిన్‌ని పొందాలి. అంటే జస్ట్ కీపింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద హెడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ వీ హావ్ టు అక్వైర్ ద నాలెడ్జ్ టు లుక్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆ డిసిప్లిన్‌ని ఎవరైతే ఫాలో అవుతారో దే విల్ బి సక్సీడెడ్. హీ మస్ట్ గెట్ సచ్ ట్రైనింగ్ దట్ హీ విల్ నో వేర్ టు గో అండ్ గెట్ ఫ్యాక్ట్స్ రాదర్ దాన్ ట్రై టు train himself to hold all the facts in his head.
సో, అలాంటి వ్యక్తి తెలుస్తుంది తనకి. ఏం తెలుస్తుంది అంటే, ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు తను సెర్చ్ చేసి తెలుసుకోగలుగుతాడు. దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్. అంతేకాని ప్రతీదీ ఎత్తుకొని పోయి మన మైండ్‌లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ బికమింగ్ ఎ లెర్న్డ్ పర్సన్. I want you to go out from this institution so trained and so developed that you will be constantly looking for the bright, encouraging, and beautiful things in life. సో, ఆయన కోరుకుంటున్నాడనమాట. ఏమని కోరుకుంటున్నాడు అంటే, ఆ ఇన్‌స్టిట్యూషన్‌లోంచి వాళ్ళందరూ కూడా మంచిగా ట్రైన్ అయ్యి బయటికి వెళ్ళాలి అనేసి కోరుకుంటున్నాడు. ఇంకా అందరూ కూడా ఎలా ఉండాలి అంటే, ఆల్వేస్ దే హావ్ టు థాట్ ఆఫ్ ద బ్రైట్ అండ్ ఎంకరేజింగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. అలాగా బ్రైట్ సైడ్ చూసేటువంటి పర్సన్స్ లాగా వాళ్ళందరూ కూడా తయారవ్వాలి అనేసి కోరుకుంటూ ఉన్నాడు. ఇట్ ఈస్ ద వీక్ ఇండివిడ్యువల్ యాజ్ ఎ రూల్ హూ ఈస్ కాన్స్టాంట్‌లీ కాలింగ్ ద అటెన్షన్ టు ద అదర్ సైడ్ టు ద డార్క్ అండ్ డిస్కరేజింగ్ థింగ్స్ ఆఫ్ లైఫ్. కానీ ఎవరైతే వీక్ ఇండివిడ్యువల్‌గా ఉంటారో, అంటే ఎవరైతే చాలా మైండ్‌లో చాలా వీక్‌గా ఉంటారో, వాళ్ళెప్పుడు కూడా వాళ్ళు దేన్ని వెల్కమ్ చేస్తూ, దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే, ద డార్క్ సైడ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆల్వేస్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ద డిస్కరేజింగ్ థింగ్స్ ఆఫ్ లైఫ్. వాళ్ళెప్పుడు కూడా డిస్కరేజింగ్ థింగ్స్ గురించే వాళ్ళ యొక్క లైఫ్‌లో ఆలోచిస్తూ ఉంటారు. వెన్ యూ గో ఇంటు యువర్ క్లాస్ రూమ్, ఐ రిపీట్, ట్రై టు ఫర్గెట్ అండ్ ఓవర్‌లుక్ ఎనీ వీక్ పాయింట్స్ దట్ యూ మే థింక్ యూ సీ. సో, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడనమాట. క్లాస్ రూమ్‌కి మీరెళ్ళినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. మీరు అవతల వాళ్ళలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ అన్నిటిని కూడా మర్చిపోండి. మర్చిపోయి జస్ట్ మీరు క్లాస్‌ని మాత్రం వినండి. రిమెంబర్ అండ్ డ్వెల్ అపాన్ ద కన్సిడరేషన్ దట్ హాస్ బీన్ గివెన్ టు ద లెసన్, ద ఫెయిత్‌ఫుల్‌నెస్ విత్ విచ్ ఇట్ వాస్ ప్రిపేర్డ్ అండ్ ద ఎర్నెస్ట్‌నెస్ విత్ విచ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. జస్ట్ మీరు ఫుల్‌గా ఫెయిత్ పెట్టండి. నమ్మకం పెట్టండి. ఆ టీచర్ పైన నమ్మకం పెట్టండి. అలా నమ్మకం పెట్టి మీరేం చేయాలి అంటే, యూ హ్యావ్ టు జస్ట్ లిజన్ టు ద టీచింగ్. ఆ టీచర్ ప్రెజెంట్ చేసేటువంటి ఆ ప్రెజెంటేషన్‌ని జస్ట్ సీరియస్‌గా, ఇంకా సిన్సియర్‌గా మీ ఎఫర్ట్స్ పెట్టి, ఎర్నెస్ట్‌నెస్ అంటే సిన్సియర్‌గా మీ ఎఫర్ట్స్ పెట్టి వినండి. ట్రై టు రికాల్ అండ్ టు రిమెంబర్ ఎవ్రీ గుడ్ థింగ్ అండ్ ఎవ్రీ ఎంకరేజింగ్ థింగ్ విచ్ హాస్ కమ్ అండర్ యువర్ అబ్జర్వేషన్. సో, మీరు ఏం చేయాలి అంటే, సో, రీకాల్ చేసుకోండి. జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇంకా గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఏం తెచ్చుకోవాలి? ఏదైతే మంచి విషయాలున్నాయో, మంచిగా ఎంకరేజ్ చేసేటువంటి విషయాలున్నాయో, మీ అబ్జర్వేషన్‌లోకి ఏవేవి వచ్చాయో, వాటన్నిటిని కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. వెదర్ ఇట్ హాస్ బీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ద షాప్ ఆర్ ఇన్ ద ఫీల్డ్. అది క్లాస్ రూమ్ కావచ్చు, షాప్ కావచ్చు, ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కానీ ప్లేస్. అది ఏ ప్లేస్ అయినా సరే, మీరు మంచి విషయాల్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకోండి. అంటే మంచి విషయాలు అంటే విచ్ ఎంకరేజెస్ యూ అండ్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్. అలాంటి విషయాల్ని మాత్రమే మీరు మీ యొక్క ఆలోచనలోకి తెచ్చుకోండి. నో మ్యాటర్ వేర్ యూ ఆర్, సీజ్ హోల్డ్ ఆన్ ద ఎంకరేజింగ్ థింగ్స్ విత్ విచ్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్. సో, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడున్నారు అనేది మ్యాటర్ కాదు. బట్ యూ హ్యావ్ టు సీజ్. సో, సీజ్ అంటే ఏంటంటే, మనము ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని పట్టుకోవడం అనమాట. అంటే మనం ఫోర్స్‌ఫుల్‌గా మనము ఎంకరేజింగ్ అవుతూ ఉండాలి మనకు మనము. అంటే మంచి సైడే మనం ఫోర్స్‌ఫుల్‌గా వెళ్తూ ఉండాలి. అంతేగాని వి షుడ్ నాట్ బి అట్రాక్టెడ్ టువార్డ్స్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్. In connection with the personality of their teachers, it is very unfortunate for the students to form a habit of continually finding a fault, of criticizing, of seeing nothing but what the student may think are weak points. సో, స్టూడెంట్‌లో ఉండేటువంటి వీక్ పాయింట్స్ ఏంటి అంటే, సో, వాళ్ళు ఆ టీచర్‌లో ఉన్నటువంటి, ఆ పర్సనాలిటీలో ఉన్నటువంటి ఆ వీక్ పాయింట్స్‌ని ఎప్పుడూ ఫైండింగ్ ఫాల్ట్స్, ఎప్పుడు కూడా వాళ్ళు, ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఆ టీచర్స్‌లో ఫా మిస్టేక్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తూ, ఇంకా ఆ టీచర్స్‌ని క్రిటిసైజ్ అంటే ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్‌ని పట్టుకొని వాళ్ళక్కడ చేస్తూ ఉంటారనమాట. ఫైండింగ్ ఫాల్ట్స్ అనమాట. అలాగా టీచర్స్‌ని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ యాక్చువల్‌గా ఎవరికి వీక్ పాయింట్స్ అంటే స్టూడెంట్స్‌కి వీక్ పాయింట్స్. ట్రై టు గెట్ ఇంటు ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేర్ యూ విల్ బి కాన్స్టాంట్‌లీ సీయింగ్ అండ్ కాలింగ్ అటెన్షన్ టు ద స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ యూ అబ్జర్వ్ ఇన్ ద లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ యువర్ టీచర్స్. మీరు అలాంటి వీక్ పాయింట్స్‌ని చూడకూడదు టీచర్స్‌లో. మరి మీరేం చేయాలి? ట్రై టు గెట్ ఇంటు ఫ్రేమ్. మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి. సో, మీరు ఎలాగుండాలి అంటే,
మీ యొక్క అటెన్షన్‌ని స్ట్రాంగ్ ఇంకా బ్యూటిఫుల్ థింగ్స్ మీ యొక్క టీచర్స్‌లో మీరు ఏవైతే మంచి విషయాలు స్ట్రాంగ్ ఇంకా బ్యూటిఫుల్ విషయాలు చూస్తూ ఉన్నారో, అబ్జర్వ్ చేస్తున్నారో లైఫ్‌లో అలాంటి వాటిలి గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఆ ఫ్రేమ్‌లోకొచ్చేయండి మీ మైండ్‌లో. అట్ దట్ టైమ్ యూ విల్ బి సక్సీడెడ్ ఇన్ యువర్ లైఫ్. గ్రో ఇంటు ద హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్. ఎప్పుడు కూడా మనము ఒక హ్యాబిట్‌ని పెంపొందించుకోవాలి. ఏం హ్యాబిట్ అంటే అది, ఎప్పుడు కూడా మనము బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్ గురించి మాట్లాడేటువంటి హ్యాబిట్‌ని పెంచుకోవాలి. అంతేగాని వి షుడ్ నాట్ టాక్ అబౌట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్. When you meet a fellow student, a teacher, or anybody, or when you write letters home, get into the habit of calling attention to the bright things of life that you have seen, the things that are beautiful, the things that are charming. సో మనము ఒక స్టూడెంట్‌ని మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ యొక్క స్టూడెంట్‌ని గాని, ఫెలో స్టూడెంట్‌ని కానీ, లేదా ఒక టీచర్‌ని గాని, లేదా ఎవరినైనా కానీ, లేదా కనీసం లెటర్స్ ఇంటికి రాస్తున్నా సరే, మీరు ఎలాంటి హ్యాబిట్‌ని పెంపొందించుకోవాలి అంటే, యూ హ్యావ్ టు డెవలప్ టు థింక్ ఆఫ్ ద బ్రైట్ థింగ్స్ ఓన్లీ. సో, మరి మీ యొక్క లైఫ్‌లో బ్రైట్ థింగ్స్‌ని చూసే విధంగా, బ్రైట్ థింగ్స్‌ని ఆలోచించగలిగే విధంగా, బ్రైట్ థింగ్స్‌కి మనం అట్రాక్ట్ అయ్యే విధంగా, ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి లైఫ్‌ని మనము ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుంటూ అండ్ చార్మింగ్‌గా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి థింగ్స్‌ని గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటే అట్ దట్ టైమ్ అవర్ లైఫ్ విల్ బి వెరీ ప్లెజెంట్ అండ్ అట్రాక్టివ్. అప్పుడు మనము చాలా చార్మింగ్‌గా ఉంటామనమాట. ప్లెజెంట్‌గా, అట్రాక్టివ్‌గా ఉంటాం. జస్ట్ ఇన్ ప్రపోర్షన్ యాస్ యూ డూ దిస్, యూ విల్ ఫైండ్ దట్ యూ విల్ నాట్ ఓన్లీ ఇన్‌ఫ్లూయెన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ బట్ దట్ యూ విల్ ఆల్సో ఇన్‌ఫ్లూయెన్స్ అదర్స్ ఇన్ దట్ వే. మీరు గనక ఈ విధంగా గనక ఆలోచిస్తూ వెళ్లారు అంటే మీరు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకోవడమే కాదు, మిమ్మల్ని మీరు రైట్ డైరెక్షన్‌లో నడిపించుకోవడమే కాదు, ఇంకా మీరు అదర్స్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. అంటే పక్క వాళ్ళని కూడా మంచి దారిలో నడిపిస్తారు. ఇంకా మంచిగా వాళ్ళందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్‌లో బ్రైట్ సైడ్ గురించి ఆలోచించే విధంగా వాళ్ళని తయారు చేయగలుగుతారు. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ టు గెట్ ఇంటు ద ఆఫ్ బీయింగ్ కంటిన్యూయల్లీ మూడీ అండ్ డిస్కరేజ్డ్ అండ్ ఆఫ్ మేకింగ్ ద అట్మాస్ఫియర్ అన్‌కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీబడీ హూ కమ్స్ వితిన్ 10 ఫీట్ ఆఫ్ యూ. సో, మీ దగ్గరికొచ్చేటువంటి వాళ్ళలో మీరు ఎప్పుడు మీ బాధల్ని చెప్తూ, మూడీగా ఉంటూ, డిస్కరేజింగ్‌గా ఉంటూ, ఇలాంటి అట్మాస్ఫియర్ గనక మీరు డెవలప్ చేశారు అంటే, మీకు వచ్చేటువంటి వాళ్ళు ఒక 10 అడుగుల దూరంలో ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎందుకని? వాళ్ళొచ్చి మీతో మాట్లాడి మీతో ఉంటే దే ఆర్ ఆల్సో బీయింగ్ అఫెక్టెడ్ విత్ యువర్ డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్, విత్ యువర్ గ్లూమీనెస్ అండ్ విత్ యువర్ డిస్కరేజ్డ్ మూవ్‌మెంట్, విత్ యువర్ మూడీ బిహేవియర్. కాబట్టి మీకందరికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద రైట్, గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్. అప్పుడే మా దగ్గరికి అందరూ కూడా వచ్చి మీతో మంచి రిలేషన్ అటువంటిది పెంపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. There are some people who are so constantly looking on the dark side of the life that they cannot see anything but that aside. సో, కొంతమందుంటారు. వాళ్ళు కంటిన్యూయస్‌గా కాన్స్టెంట్‌లీ అంటే ఏంటి? కంటిన్యూయస్‌గా డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా దేని గురించి కూడా వాళ్ళు ఆలోచించరు, చూడరు. ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ దేర్ మౌత్ ఈస్ అన్‌ప్లెజెంట్. వాళ్ళ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అన్‌ప్లెజెంట్‌గా ఉంటుంది. అంటే సాడ్‌గా ఉంటుంది. అబౌట్ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్ అండ్ దే మేక్ ద హోల్ అట్మాస్ఫియర్ అరౌండ్ దెమ్ అన్‌ప్లెజెంట్ ఫర్ దెమ్‌సెల్వ్స్ అండ్ ఫర్ ఎవ్రీబడీ విత్ హూమ్ దే కమ్ ఇన్ కాంటాక్ట్. సో, అలాంటి వాళ్ళు ఏమైపోతారు అంటే, దేని గురించి మాట్లాడినా కానీ వాళ్ళు అన్‌ప్లెజెంట్‌గా మాట్లాడతారు. ఇంకా దానివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ కంప్లీట్ అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా ఎలా అయిపోతుంది అంటే అన్‌ప్లెజెంట్‌గా అయిపోతుంది. వాళ్ళు అలాగా మూడీగా, సాడ్‌గా ఉండడమే కాకుండా, ఎవరైతే వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటారో వాళ్ళందరూ కూడా అలా మూడీగా తయారయ్యేదానికి వాళ్ళు కారణమవుతూ ఉంటారనమాట. కాబట్టి వి షుడ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సచ్ పర్సన్స్ ఆర్ ష్యూర్‌లీ అన్‌డిజైరబుల్. అన్‌డిజైరబుల్ అంటే అన్‌వాంటెడ్. అలాంటి పర్సన్స్ కనుక మీ లైఫ్‌లో ఎవరన్నా ఉంటే, వాళ్ళని అక్కడే వదిలేయండి. వాళ్ళు మనకి అవసరం లేదు. ఎందుకంటే, అలాగే ఎప్పుడూ బ్యాడ్‌గా, అన్‌ప్లెజెంట్‌గా, మూడీగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా అలాగే తయారు చేసేస్తారు. వన్స్ మీరు కూడా అలా తయారైపోయారు అంటే, ఇట్ విల్ బి బ్యాడ్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు గనక గమనిస్తే, ఇట్ వుడ్ బి బెటర్ టు బీ ఫార్ అవే ఫ్రమ్ దెమ్. మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే చాలా మంచిది. వై ఐ హావ్ సీన్ పీపుల్ కమింగ్ అప్ ద రోడ్ హూ కాజ్డ్ మీ టు ఫీల్ లైక్
wanting to cross over onto the other side of the way so as not to meet them. I didn't want to hear their tales of misery and woe. సో, మనం అలాంటి వాళ్ళ గురించి ఒకవేళ మీట్ అయినా, మనము ఎలాగ అలాంటి వాళ్ళని ట్రీట్ చేయాలి అంటే, మనం ఒక దారిలో పోతూ ఉన్నాము. అప్పుడు కళ్ళు లేని వాళ్ళు లేదా వీక్‌గా ఉండేటువంటి ముసలి వాళ్ళు మనల్ని రోడ్డు క్రాస్ చేపించమని అడుగుతారు. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళని చేయి పట్టుకొని అలా రోడ్ క్రాస్ చేసి మన దారిన మనం వెళ్ళిపోతాం. అలాగే ఉండాలి అలాంటి వాళ్ళతో మనం ఎప్పుడైనా గాని. అంటే ఎవరితో ఉండాలి అలాగా? అలాంటి గ్లూమీ పీపుల్‌తో మనం అలాగే ఉండాలి. అంతేకాని ఐ డిడ్ నాట్ వాంట్ టు హియర్ దేర్ టేల్స్ ఆఫ్ మిజరీ అండ్ వో. మిజరీ అండ్ వో అంటే వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు ఇలాంటివేవి కూడా నేను వినను. అవన్నీ నాకనవసరం. నా యొక్క కర్తవ్యం ఏంటి అంటే దే ఆర్ ఇన్ ట్రబుల్. దట్స్ వై ఐ హావ్ టు హెల్ప్ దెమ్. వాళ్ళని రోడ్ క్రాస్ చేయలేకపోతున్నా రోడ్ క్రాస్ చేపిస్తాను అంతే. ఐ హాడ్ హర్డ్ దోస్ టేల్స్ సో మెనీ టైమ్స్. కానీ అలాంటి టేల్స్ చాలా సార్లు విన్నాను నేను. దట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇంటు ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద పీపుల్ హూ టోల్డ్ దెమ్. కానీ నేను వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళలేదు. చాలామంది వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క సాడ్ సిట్యుయేషన్స్‌ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో, కానీ నేను స్ట్రాంగ్‌గా ఉండి అవన్నీ కూడా వింటున్నప్పుడు జస్ట్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ ద పాజిటివ్ థింగ్స్. ఐ యామ్ థింకింగ్ సో, వైల్ ఐ వాస్ లిజనింగ్ టు ద బ్యాడ్ థింగ్స్ అండ్ ద గ్లూమీ థింగ్స్, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. అంటే బ్యాడ్ థింగ్స్ గురించి, సాడ్ మూమెంట్స్ గురించి వేరే వాళ్ళొచ్చి మన రైటర్‌కి ఇక్కడ మన స్పీచ్ ఇచ్చేటువంటి బ్రూకర్ టీ వాషింగ్టన్‌కి చెప్తూ ఉన్నా, ఆయన అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళలేదు. ఆ టైంలో గూడా ఆయన బ్రైటర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడనమాట. ఇట్ ఈస్ ఆఫెన్ వెరీ ఈజీ టు ఇన్‌ఫ్లుయెన్స్ అదర్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ and to grow into such a moody, fault-finding disposition that one not only is miserable and unhappy himself but makes everyone with whom he comes in contact miserable and unhappy. సో, చాలా ఈజీ అయిన థింగ్ ఏంటో తెలుసా? అవతల వాళ్ళని రాంగ్ డైరెక్షన్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది చాలా ఈజీ. అంతేకాకుండా అవతల వాళ్ళని మూడీగా, ఇంకా అవతల వాళ్ళలో తప్పులు వెతికేటువంటి ఫాల్ట్ ఫైండింగ్ డిస్పోజిషన్ అలాంటి క్యారెక్టర్‌ని ఓకేనా? మూడీ అంటే గ్లూమీనెస్ అనమాట. సో, అలాంటి ఫైండింగ్ మిస్టేక్స్ ఉండేటువంటి క్యారెక్టర్‌ని, అలాంటి క్వాలిటీస్ ఉండేటువంటి నేచర్‌ని డెవలప్ చేసేటువంటి వాళ్ళతో మనమున్నామంటే, మనం గూడా అలాగే తయారైపోతాం. కాబట్టి అలాంటి వాళ్ళేం జేస్తారు అంటే, చాలా ఈజీగా అవతల వాళ్ళని వాళ్ళ డైరెక్షన్‌లోకి తెచ్చేసుకుంటారు. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్‌ని అన్‌హ్యాపీగా మార్చేస్తూ ఉంటారు. The persons who live constantly a fault-finding atmosphere, who see only the dark side of the life, become negative characters. సో, ఫైనల్‌గా అలాంటి వాళ్ళంతా ఏమైపోతారు అంటే, ఎవరైతే అలాంటి ఫాల్ట్ ఫైండింగ్ అట్మాస్ఫియర్‌లో ఉంటారో, ఎప్పుడు డార్క్ సైడ్‌నే చూస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఫైనల్‌గా ఏమైపోతారు అంటే, నెగెటివ్ క్యారెక్టర్స్‌గా మారిపోతారు. అంటే వాళ్ళ లైఫ్‌లో పాజిటివ్‌నెస్‌ని చూడరు వాళ్ళు. కంప్లీట్‌గా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా నెగటివిటీనే వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మిస్టేక్స్ పడుతూ ఉంటారు. అవతల వాళ్ళలో గాని, అవతల వాళ్ళు చేసిన వర్క్‌లో గాని. వాళ్ళు కంప్లీట్‌గా తప్పులు వినడము, తప్పులు పట్టడము, ఇంకా ప్రతి దాంట్లో కూడా నెగటివిటీ వెతుక్కుంటూ వాళ్ళు ఒక నెగెటివ్ క్యారెక్టర్స్‌గా మారిపోతారనమాట. దే ఆర్ ద పీపుల్ హూ నెవర్ గో ఫార్వర్డ్. సో, వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. దే నెవర్ సజెస్ట్ ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీ. సో, వాళ్ళెప్పుడు కూడా మంచి యాక్టివిటీలో పడరనమాట. దే లివ్ సింప్లీ ఆన్ ద నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు వాళ్ళు నెగెటివ్ సైడ్‌లోనే నివసిస్తూ ఉండిపోతారు. నౌ యాస్ స్టూడెంట్స్, సో, మీరు ఇప్పుడు స్టూడెంట్స్‌గా ఉన్నారు. యూ కెనాట్ అఫోర్డ్ టు గ్రో ఇన్ దట్ వే. మీరు ఎప్పుడు కూడా అలా నెగెటివ్ సైడ్‌కి వెళ్ళేదానికి ట్రై చేయొద్దు. వి వాంట్ టు సెండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఔట్ ఫ్రమ్ హియర్. ఔట్ ఫ్రమ్ హియర్ అంటే యూనివర్సిటీ ఉంది కదా! ఆ యూనివర్సిటీ నుంచి ఎలాగ వాళ్ళని బయటికి పంపించాలి అనుకుంటున్నారంటే, నాట్ యాస్ ద నెగెటివ్ ఫోర్స్ బట్ యాస్ ఎ స్ట్రాంగ్, పాజిటివ్, హెల్ప్‌ఫుల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఈ యూనివర్సిటీ నుంచి ఈ స్టూడెంట్స్‌గా ఉన్నటువంటి మిమ్మల్ని ఒక మంచి పాజిటివ్, స్ట్రాంగ్, హెల్ప్‌ఫుల్ ఫోర్స్‌గా ఈ ప్రపంచంలోకి పంపించాలనుకుంటున్నాం కానీ, నెగెటివ్ ఫోర్స్‌లుగా మేము పంపించాలనుకోవట్లేదు. కాబట్టి మీరలాంటి నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పర్సన్స్‌కి, అలాంటి సిట్యుయేషన్స్‌కి మీరు చాలా దూరంగా ఉండండి అనేసి చెప్తున్నాడు. యూ విల్ నాట్ అకంప్లిష్ ద టాస్క్ విచ్ వి
ఎక్స్‌పెక్ట్ ఆఫ్ యూ ఇఫ్ యూ గో విత్ ఎ మూడీ, డిస్కరేజ్డ్, ఫాల్ట్ ఫైండింగ్ డిస్‌పొజిషన్. అంటే మీరు గనక ఒకవేళ మూడీగా, డిస్కరేజ్డ్‌గా, ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ తోటి, డిస్‌పొజిషన్ అంటే నేచర్, క్యారెక్టర్ తోటి ఉంటే మీరు ఏది కూడా సాధించలేరు. యూ కుడ్ నాట్ అకంప్లిష్ ఎనీ టాస్క్. టాస్క్ అంటే వర్క్ అనమాట. సో, అకంప్లిష్ అంటే అచీవ్. మీరు ఏది కూడా అచీవ్ చేయలేరు. ఎలాంటి టాస్క్‌ని కూడా మీరు అచీవ్ చేయలేరు. మీరు గనక ఇలాగ మూడీగా, గ్లూమీగా ఉండేటువంటి నేచర్‌ని డెవలప్ చేసుకుంటే. టు డూ ద మోస్ట్ దట్ లైస్ ఇన్ యూ, యూ మస్ట్ గో విత్ ఏ హార్ట్ అండ్ హెడ్ ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్, బిలీవింగ్ దట్ దెర్ ఈస్ వర్క్ ఫర్ యూ టు డూ, believing that you are the person to accomplish that work and the one who is going to accomplish it. సో, మీ మైండ్‌లో ఏముండాలి అంటే, నీ పైన నీకు నమ్మకం ఉండాలి. నీ యొక్క హార్ట్ మొత్తం దేనితో నిండిపోయి ఉండాలంటే, ఆశతో నిండిపోయి ఉండాలి. హోప్, ఇంకా నమ్మకంతోటి ఉండిపోవాలి. ఈ ప్రపంచం పైన నమ్మకం ఉండాలి. నీ పైన నీకు నమ్మకం ఉండాలి. అండ్ నీ పైన నమ్మకం ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏదైనా సరే సాధించగలవు. ఏ పనైనా సరే నువ్వు చేయగలవు. ఏ సక్సెస్ అయినా సరే నువ్వు సాధించగలవు అనేటువంటి ఆలోచనలతోటి నీ మైండ్, నీ హార్ట్ మొత్తం నిండిపోయి, ఆ ఫోర్స్ తోటి నువ్వు గనక బయటికి వెళ్ళావంటే, నువ్వు అనుకునేది ఖచ్చితంగా సాధించగలుగుతావు. ఇన్ 9 కేసెస్ ఔట్ ఆఫ్ 10, the person who cultivates the habit of looking on the dark side of life is the little person, the miserable person, the one who is weak in mind, heart and purpose. సో, 10 పర్సన్స్‌లో 9 కేసెస్‌లో ఎవరైతే ఈ డార్క్ సైడ్ వైపు ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళంతా గూడా చిన్నగా ఆలోచించేటువంటి పర్సన్స్. ఇంకా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళ మైండ్ చాలా వీక్‌గా ఉంటుంది. ఇంకా వాళ్ళ హార్ట్ కూడా వీక్‌గా ఉంటుంది. వాళ్ళ పర్పస్ కూడా వీక్‌గా ఉంటుంది. అంటే దేన్ని వాళ్ళు సాధించలేరనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్, ద పర్సన్ హూ కల్టివేట్స్ ద హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ and who calls attention to the beautiful and encouraging things of life. In 9 cases out of 10, the strong individual, the one to whom the world goes for intelligent advice and support. మరి ఆ 9 కేసెస్‌లో ఔట్ ఆఫ్ 10 ఒకవేళ అలాంటి వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండి, బ్రైట్ సైడ్‌నే చూస్తూ ఉంటే, ఇంకా ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ అండ్ ఎంకరేజింగ్ థింగ్స్‌ని వాళ్ళ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటూ ఉంటే, అలాంటి వాళ్ళు ఎలా తయారవుతారు అంటే, ఇంటెలిజెంట్ పీపుల్‌గా ఉంటారు. ఈ ప్రపంచానికే సపోర్ట్‌గా నిలుస్తారు. ఈ ప్రపంచానికే అడ్వైస్ ఇచ్చేవాళ్ళలాగా తయారవుతారనమాట. అంటే ప్రపంచం అంటే ఇక్కడ ప్రజలు, సొసైటీ. ఆ ప్రజలందరికీ, మిగిలినటువంటి ప్రజలందరికీ ఒక ఆశాకిరణం అవుతారు. వాళ్ళందరికీ ఒక సపోర్ట్‌గా నిలుస్తారు. వాళ్ళందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఒక రోల్ మోడల్‌గా తయారవుతారు. ఇంకా వాళ్ళందరికీ మంచి విషయాలు చెప్పి, వాళ్ళందరినీ మంచి దారిలో నడిపించేటువంటి గొప్పవాళ్ళుగా తయారవుతారు. ఎవరైతే బ్రైట్ సైడ్ మాత్రమే ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఇలా తయారవుతారు. అలా కాకుండా డార్క్ సైడ్ ఆలోచించే వాళ్ళు వీక్ పీపుల్‌గా మిగిలిపోతారు. అంతే. వాళ్ళకి ఎలాంటి పర్పస్ ఉండదు. ఎలాంటి వాళ్ళ లైఫ్‌కి అసలు ఎలాంటి దిశానిర్దేశం అనేది కూడా ఉండదు. I am trying to get you to see as students the best things in life. సో, నేను మీ అందరిలో కూడా స్టూడెంట్స్‌గా ఏం చూడాలనుకుంటున్నాను అంటే, ద బెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ద బ్రైట్ సైడ్ ఆఫ్ యువర్ లైఫ్. డు నాట్ బి సాటిస్ఫైడ్ విత్ సెకండ్ హ్యాండ్ ఆర్ థర్డ్ హ్యాండ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు కూడా మీరు మీ యొక్క లైఫ్‌లో ఎవరో వదిలిపెట్టినటువంటి ఛాన్సెస్‌ని, సెకండ్ హ్యాండ్ లేదా థర్డ్ హ్యాండ్ థింగ్స్‌ని, ఛాన్సెస్ తోటి మీరు సాటిస్ఫై అవ్వద్దు. మీ లైఫ్‌లో మీరెప్పుడు బెస్ట్‌గా ట్రై చేయండి. మీ లైఫ్‌లో మీరెప్పుడు ఫస్ట్ హ్యాండెడ్‌గా ఉండండి. అంటే మీరు ఎవరో మీకు హెల్ప్ చేస్తే మీరు ఎదగాలి అనేసి ఎప్పుడు అనుకోవద్దు. మీకు మీరు స్వతంత్రంగా ఎదిగేదానికి ట్రై చేయండి. మీ పైన మీరు నమ్మకం ఉంచండి. మీ యొక్క ఇమాజినేషన్‌కి పదును పెట్టండి. మీ యొక్క ఆలోచనల్ని పదును పెట్టండి. మీ యొక్క ఎయిమ్స్‌ని మైండ్‌లో పెట్టుకోండి. వాటి కోసం హార్డ్ వర్క్ చేయండి. స్ట్రైవ్ హార్డ్ ఫర్ యువర్ ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్. అలాంటి ఒక ఫైర్ తోటి మీరు ముందుకెళ్ళండి. బ్రైట్ సైడ్‌ని ఆలోచించండి. మీ లైఫ్‌లో గొప్పగా తయారవుతారు. డు నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ యూ హావ్ పుట్ యువర్‌సెల్వ్స్ ఇంటూ దట్ అట్మాస్ఫియర్ వేర్ యూ కెన్ సీజ్ అండ్ హోల్డ్ ఆన్ టు దట్ వెరీ హైయెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ దట్ కెన్ బి గాట్ ఔట్ ఆఫ్ లైఫ్.
సో, మీరు ఎప్పుడు డోంట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ అంటే మీరు, మీరు అనుకున్నటువంటి అట్మాస్ఫియర్‌కి చేరే వరకి, అంటే ఒక గొప్ప పొజిషన్‌కి మీరు చేరే వరకి, యూ కెన్ సీజ్ అండ్ హోల్డ్ టు ద వెరీ హైయెస్ట్ పొజిషన్. మీరు అలాంటి గొప్ప పొజిషన్‌కి ఫోర్స్‌ఫుల్‌గా అయినా సరే గ్రాబ్ చేసుకునేంత వరకి, మీరు బ్యూటిఫుల్ థింగ్స్‌ని రీచ్ అయ్యే వరకి మీరు సాటిస్ఫై అవ్వద్దు. సాటిస్ఫై అయ్యారు అంటే ఎక్కడన్నా మీ లైఫ్ అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మీ ఎయిమ్ ఏంటో మైండ్‌లో పెట్టుకోండి. మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టండి. మీ యొక్క లైఫ్‌లో మీరు అనుకునిన దానికి చేరే వరకి సాటిస్ఫై కావద్దు. మీ యొక్క లైఫ్‌లో మీరు అనుకునిది చేరిన తర్వాత మాత్రమే సాటిస్ఫై అవ్వండి. అంతేకాని మీకు ఏది దొరికితే దాంతోటే సాటిస్ఫై అవ్వద్దు. సో, ఏది దొరికితే ఎక్కడంటే ద సెకండ్ అండ్ థర్డ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ సాటిస్ఫై విత్ దట్. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా? డాక్టరే అవ్వండి. అంతేగాని సో, నేను డాక్టర్ కాలేను, నా పరిస్థితులు బాగలేవు అనేసి యూ షుడ్ నాట్ గో ఫర్ ద అదర్ థింగ్స్. అంటే ఒక నర్స్ గానో, లేకపోతే మరొక దానిగానో, ఇంకొక దానిగానో మీరు తీసుకోవద్దండి. మీరు అనుకున్నట్టు ఎయిమ్ ఏంటి? మీరు ఇంజినీర్ కావాలంటే ఇంజినీరే అవ్వండి. మీరు ఒక సైంటిస్ట్ కావాలనుకుంటే సైంటిస్ట్ అవ్వండి. లేదు మీరు ఒక బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వండి. అంతేకాని మీ యొక్క ఎయిమ్స్‌ని తక్కువ చేసుకోవద్దు. ఏదనుకుంటారో అది మీరు చేరే వరకి, మీ ఎయిమ్స్‌ని రీచ్ అయ్యే వరకి మీ యొక్క పయనం ఆపొద్దు. మీ యొక్క హార్డ్ వర్క్ ఆపొద్దు. మీరు బ్రైట్ సైడ్ చూసేటువంటి ఆలోచనల్ని ఆపొద్దు. బాగా కష్టపడండి. మీరనుకునింది రీచ్ అవ్వండి. ఆ తర్వాతే యూ షుడ్ బీ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. సో, దిస్ ఈస్ ద స్పీచ్ విచ్ వాస్ గివెన్ బై బుక్కర్ టి వాషింగ్టన్ గారు. చాలా వండర్‌ఫుల్‌గా మనకి ఈ స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో, చాలా ఎలాబొరేటెడ్ స్పీచ్. బట్ మనకెక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా మంచిగా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ బుక్కర్ టి వాషింగ్టన్ గారు చాలా వండర్‌ఫుల్‌గా ఈ స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.